హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం కర్ణాటక స్టేట్లోని హసన్ సిటీలో ఉన్నాను. ఈ హసన్ సిటీ సరౌండింగ్ టూరిస్ట్ ప్లేసెస్ని మీకు 1 by 1 ఎక్స్ప్లోర్ చేస్తాను. అవేమిటో చూద్దాం పదండి. మేమిప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బేలూరులో గల శ్రీ చెన్నకేశవాలయంను దర్శించుకొనుట కొరకు బయలుదేరాము. ఆ ఎదురుగా కనిపించేదే బేలూరు శ్రీ చెన్నకేశవాలయం మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రీ టికెట్ ఫ్రీ. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళుతూ ఉన్నాము. ఆ ఎదురుగా కనిపించేదే ధ్వజస్తంభం, అనగా ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయని అర్థం. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో అనగా 1117లో హోయసల రాజైన విష్ణువర్ధన మహారాజు ఈ దేవాలయాన్ని ప్రారంభించటం జరిగింది. ఆ తర్వాత అతని కుమారుడైన నరసింహ బల్లాల ఆ దేవాలయ నిర్మాణాన్ని కంటిన్యూ చేశాడు. చివరకు తన మనుమడైన వీరబల్లాల ఈ దేవాలయ నిర్మాణాన్ని కంప్లీట్ చేయటం జరిగింది. ఇలా 3 తరాల రాజులు కలిసి ఈ దేవాలయాన్ని 103 సంవత్సరంలో నిర్మించారు. ఈ దేవాలయం మొత్తం 5 ఎకరాల విస్తీర్ణములలో ఉంటుంది. ఇక్కడ మనం విష్ణుమూర్తిని దర్శించుకోవచ్చు. ఇక్కడి ప్రజలు విష్ణుమూర్తిని చెన్నకేశవ అని పిలుస్తారు. అందుకే ఈ దేవాలయాన్ని శ్రీ చెన్నకేశవాలయం అని అంటారు. ఈ దేవాలయాన్ని నక్షత్రపు ఆకారములో నిర్మించుట ఓ విశేషం. ఈ దేవాలయ నిర్మాణమునకు సిమెంట్ అనేది వాడలేదు. ఇంటర్లాకింగ్ సిస్టంతో దీనిని నిర్మించారు. ఈ దేవాలయం పైన దాదాపు 10,000 శిల్పాలు మనం వీక్షించవచ్చు. ఇక్కడ గల చక్కని శిల్పకళ, వేలాడే స్తంభాలు, నక్షత్రాకార నిర్మాణం ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు. ఇక్కడ గల శిల్ప సౌందర్యం చూపరులను ఇట్టే ఆకర్షిస్తోంది అని చెప్పుటలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు మనం గర్భగుడి లోపలికి ప్రవేశించుట జరిగినది. శ్రీ చెన్నకేశవ స్వామిని దర్శించి తరించండి. ఇక్కడ గల చెన్నకేశవ స్వామి ప్రతినిత్యం భక్తులకు మోహిని అవతారంలో దర్శనమిస్తారు. అలా ఎందుకు జరుగుతోంది అనే విషయం ఈ వీడియో ఎండింగ్ లోపు మీకు తెలియచేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. ఆ ఎదురుగా కనిపించేదే ఈ టెంపుల్ యొక్క సీలింగ్. ఈ సీలింగ్ పై నరసింహస్వామిని ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో చూడండి. ఈ సీలింగ్ను భువనేశ్వరి డిజైన్ అని కూడా పిలుస్తారు. ఈ సీలింగ్ హోయసల రాజుల కాలంలో శిల్పుల యొక్క పనితనానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్లో గల రొటేట్ పిల్లర్ ఇది. దీనినే నరసింహ పిల్లర్ అని కూడా అంటారు. ప్రతినిత్యం దీనికి కూడా పూజలు జరుపుతారు. ప్రస్తుతం ఇది రౌండ్గా తిరుగుట లేదు. ఈ దేవాలయంపై ఉన్న శిల్పాల యొక్క నమూనాలన్నింటినీ కూడా మనం ఈ ఒక పిల్లర్పై చూడవచ్చు. అందుకే ఈ పిల్లర్కు అంత ప్రత్యేకత ఇక్కడ కలదు. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపుతూ ఉన్నట్లుగా డిజైన్ చేసిన శిల్పం ఇది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది హోయసల రాజుల యొక్క రాజముద్ర. హోయసల రాజులు ధైర్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. గర్భగుడి ప్రక్కనే గల మరో ఎంట్రన్స్ వద్ద వివిధ అలంకార కృతులతో మలిచిన శిల్పాలు చూడవచ్చు. అదుగో ఆ మధ్యలో గరుడ్మంతుని విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో కదా.
స్థల పురాణం ప్రకారం భస్మాసురుడనే రాక్షసుడు తన చేయి ఎవరి తలపై పెడితే వారు భస్మమయ్యేలా శివుడి నుండి వరం పొందుతాడు. ఆ తరువాత తన చేయిని శివునిపైనే పెట్టడానికి ప్రయత్నిస్తే శివుడు విష్ణుమూర్తిని వేడుకోగా అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి డాన్స్ వేస్తూ వేస్తూ భస్మాసురుణ్ణి తన చేతులను తన తలపైనే పెట్టుకునేలా చేసి భస్మాసురుణ్ణి భస్మమయ్యేలా చేస్తాడు. అలా విష్ణుమూర్తి మోహిని రూపం ధరించిన ప్లేస్ కాబట్టి ఇక్కడ ప్రతిరోజు విష్ణుమూర్తి మోహిని రూపంలో పూజలు అందుకుంటూ ఉంటారు. 2023లో ఈ దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశముగా ప్రకటించబడినది. ఈ ఆలయంను కళ్ళతో కాకుండా మనసు పెట్టి చూస్తే పూర్తిగా ఈ శిల్ప సౌందర్యంలో లీనం కాగలరు. ఇక్కడ గల శిల్పాలు మనకు భావ సౌందర్యమును అందిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న దీని పేరు విజయ ద్వీప స్తంభం. దీనిని మొత్తం సింగిల్ స్టోన్తోనే తయారు చేశారు. దీని మొత్తం బరువు 16,000 కేజీల వరకు ఉంటుంది. దీని ఎత్తు మాత్రం 36 అడుగులు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే దీనిని ఎలాంటి సపోర్టు లేకుండా అలా నిలబెట్టారు. ఇప్పటి వరకు కూడా ఇది ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కానీ చెక్కు చెదరలేదు. ఆలయ గోడలపై చెక్కబడిన శిల్పాలు హోయసల కాలము నాటి సంస్కృతి, సంప్రదాయాలు మరియు దేవతల కథలను వివరిస్తాయి. ఈ శిల్పం చూడండి. ఈ శిల్పం ఎత్తు 6 అడుగులు. ఎంత అద్భుతంగా సింగిల్ స్టోన్పై డిజైన్ చేశారు. ఈ దేవాలయంలో గల శిల్పాలు భక్తులతో మాట్లాడుతున్నట్లుగానే ఉంటాయి. వాటి హావభావాలను అంత అద్భుతంగా డిజైన్ చేశారంటే నమ్మశక్యం కాదేమో. మన తెలుగు రాష్ట్రాల నుండి బేలూరు చేరాలంటే ప్రతి శుక్రవారం 18111 టాటా యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ మాత్రమే కలదు. ఈ ట్రైన్ ప్రతి శుక్రవారం విజయవాడలో మధ్యాహ్నం 2:40 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:15 కర్ణాటకలోని అర్సికేర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగవలసి ఉంటుంది. అక్కడ నుండి 1 అవర్ జర్నీతో బస్సు ద్వారా హసన్ చేరుకోవాలి. అక్కడ నుండి ½ అవర్ జర్నీతో బేలూరు చేరుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ జర్నీలో 18112 టాటా యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అర్సికేర్ జంక్షన్లో ప్రతి ఆదివారము మధ్యాహ్నం 2:38 బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:10 విజయవాడ చేరును. ఈ ట్రైన్ కాకుండా ఈజీగా బేలూరు చేరాలంటే ముందుగా మీరు బెంగళూరు చేరుకోవలసి ఉంటుంది. అక్కడ నుండి 220 కిలోమీటర్ల దూరంలో గల ఈ బేలూరును రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవచ్చు. ఫ్లైట్ ద్వారా వెళ్ళదలిచిన వారు ముందుగా
కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరుకు చేరుకోవలసి ఉంటుంది. అక్కడ నుంచి రోడ్డు లేదా రైలు మార్గము ద్వారా బేలూరు ఈజీగా చేరుకోవచ్చు. నైట్ మీరు స్టే చేయాలంటే బేలూరుకు 18 కిలోమీటర్ల దూరంలో గల హసన్ జంక్షన్లో హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.